Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పగడపల్లి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ కూడా నాట్ ఓన్లీ 7 days లోన్ యాప్సే కాదు, మిగిలిన లోన్ యాప్స్ గురించి కూడా అడుగుతున్నారు. వాటి గురించి నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కానీ మనకి మేజర్ గా చూసుకుంటే మన 7 days లోన్ యాప్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఎందుకు వేరే వాటి గురించి నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ 10 మందికి చేరితేనే దీంట్లో పడి ఇబ్బంది పడే వాళ్ళు కాస్త బయటకు రావడం అనేది అవకాశం ఉంటుంది. ఫస్ట్ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల క్రితం మనం వెనక్కి చూసుకుంటే ఇటువంటి బేసిక్ కంటెంట్ అంటే వీటి మీద వీడియోస్ చేసే వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ. చాలా తక్కువ అంటే చాలా. ఇప్పుడు హిందీలో కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, కానీ తెలుగులో మాత్రం ఎవరో లేరు. కానీ ఫస్ట్ టైం మన తెలుగులో ఖచ్చితంగా దీని మీద ఒక సొల్యూషన్ తీసుకురావాలి అంటే నేను పడ్డ బాధ అటువంటిది. ఆ బాధ నుంచి ఈ ప్రయత్నం చేసుకుంటూ ఇంతవరకు తీసుకురాగలిగాను. దీంట్లో ఇంత ఎక్విప్మెంట్ పర్చేస్ చేసుకుంటూ ఇంకా ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అంతేగాని ఎవరికి పడితే వాటికి ఏది పడితే అది చేయడానికి, లేకపోతే పనికిమాలిన పని చేయడానికి ఈ ఛానల్ అయితే కాదు. ఇప్పటి వరకు మీరు చూసుకోవచ్చు, నేను ఈ 7 days లోన్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అదే మొబైల్ నెంబర్ ని టిల్ డేట్ వరకు ఈ రోజు వరకు నేను కంటిన్యూ చేస్తున్నాను. అంతేగాని 10 రోజులకో నెంబర్ మార్చడం, 20 రోజులకో నెంబర్ మార్చడం అనేది మన సెక్టార్ లోనే లేదు. అది కూడా మీరు చాలా గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం నమ్ముతున్నామంటే 1-10 సార్లు అర్థం చేసుకోవాలి. అతను కరెక్టా కాదా, అతను చెప్పేది రైటా రాంగ్ అని 1-10 సార్లు అర్థం చేసుకుని మాత్రమే వాళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేయండి అనే దానికంటే ముందు ఒకసారి మీరు కింద నేను ఇక్కడ చూసేది ప్లీజ్ సపోర్ట్ అని చెప్పేసి గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ అని చెప్పేసి కొన్ని స్టిక్కర్స్ వేసి దాని వెనక నా నెంబర్ ఇస్తా. కొంతమంది ఫోన్ చేసి డైరెక్ట్ గా మీరు హెల్ప్ చేస్తానన్నారు కదా, నాకు 3,500 డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తారా ఎవరా? హెల్ప్ కోసం అడిగేవాడుగా డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు ఇలా తయారవుతున్నారా కానీ భగవంతుడికే తెలియాలి. అంత వరస్ట్ సిచ్యువేషన్స్ లో అయితే మన వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ హెల్ప్ పొందటానికైనా ఒక అర్హత అనేది ఉండాలి. ఆ హెల్ప్ ఎలాగంటే అందరికీ చేయలేను, నేను అంత దమ్మున్న వ్యక్తినేం కాదు, అన్ని డబ్బులున్న వ్యక్తిని అయితే కాదు. కానీ సజెషన్స్ అయితే ఇవ్వగలను. అలా అని చెప్పేసి నేను పలానా క్రెడిట్ కార్డ్ లో లోన్ తీసుకున్నాను, నేను కట్టలేకపోతున్నాను, ఏం చేయాలి అంటే నేను ఏం చెప్పను. దానికి ఎస్కేప్ అవ్వాలి అంటే ఇక సొల్యూషన్ అంటే ఎస్కేప్ అంటే ఎట్లా చెప్పేది చెప్పండి. ఒక నిజంగా చెప్పాలంటే ఈ 7 days లోన్ యాప్ లో రీసెంట్ గా ఒక కేసు చూశానండి. ఈ కేసు గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఈ కేసు ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారండి. వైఫ్ హస్బెండ్ తెలియకుండా లోన్ తీసుకుంది. లోన్ ఎలా తీసుకుంది అంటే ఈ వైఫ్ కి ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఉంది వేరే అతనితో. వాడు ఏం చేశాడంటే ఆ మొబైల్ నెంబర్ వాడిది, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ అమ్మాయి, ఫోన్ కూడా వాడిది. ఓకేనా? మొత్తం మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ప్లస్ ఈ అమ్మాయి వాళ్ళ ఎవరైతే సమ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. సరే, మీ అమ్మాయి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చింది, వాడు లోన్ అప్లై చేసుకున్నాడు, కడుతున్నాడు, టైం టు టైం కడుతున్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది కట్టుకుంటూ తీసుకుంటూ వెళ్ళే క్రమంలో విత్ ఇన్ 2 months లోనే ఇది లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఈ లక్షల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి పర్సన్ క్యాపబిలిటీ అయినా ఎంత ఉంటుంది చెప్పండి. ఆ రేంజ్కి వచ్చేసరికి అతను కట్టలేకపోయాడు. కట్టలేని పరిస్థితిలో వీళ్ళు మాఫింగ్ అనేది ఇక ఎట్లా అయితే ఫొటోస్ మాఫ్ చేసి పంపిస్తారో అలా పంపించడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసే అంటే ఇలా పంపించే క్రమంలో ఏం జరిగింది, ఫస్ట్ ఈ అమ్మాయి యొక్క హస్బెండ్కే పంపించారు. అక్కడ దరిద్రం ఏముందంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి హస్బెండ్కే ఈ అమ్మాయి ఫోటోలు ప్లస్ మొబైల్ నెంబర్ వచ్చేసరికి వీళ్ళ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి పంపించారు. అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సాంగత్యం ఉన్న సంగతి తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో, ఎప్పుడైతే ఈ రకమైన ప్రాబ్లం చూసామో ఆటోమేటిక్ గా మొత్తం కిస్సా కలాస్ అయిపోయింది. ఆ అమ్మాయి లైఫ్ అనేది నాశనం అయిపోయింది. ఏదైతే పద్ధతిగా గౌరవంగా బతుకుతున్నట్టు అమ్మాయి ఇటువంటి వాటిలో వేలు పెట్టి ఏదైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని దాన్ని ఇంకా 10 మందిలో పెట్టేసి చాలా నరకం చేసింది అనమాట.
సరే ఇవన్నీ ఇలాగే ఉంటాయండి అనుకోవచ్చు. కానీ ఇలాంటి కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనం లాస్ట్ వీడియో చూడొచ్చు. లాస్ట్ వీడియోలో నేను భవిత చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మీద నేను ఒక వీడియో చేశాను. దాని గురించి కూడా నాకు దాని నుంచి కూడా కొన్ని థ్రెటనింగ్ కాల్స్ అయితే వచ్చాయి. వాటిని భరించాలి నేను. ఎవడెవడో ఏదో పోస్టులు పెడుతుంటాడు. కొంతమంది అయితే ఫేస్బుక్ లో ఏంటంటే మనం ఒకళ్ళ మీద యాంటీగా వెళ్తున్నాం. మనం ఒకళ్ళ మీద యాంటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మన మీద ఏదో ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేద్దామని చూస్తారు. అలాగే జరుగుతుంది. అవన్నీ తుడుచుకుంటూ కేవలం మనం ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతం ఉందో ఖచ్చితంగా జనాలు బయటపడాలని అనుకుంటున్నామో దానికోసమే పరిగెడుతూ 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 ఈ రకంగా వస్తున్నాను నేను. కానీ దీనికి సపోర్టర్స్ ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది. నాకు కొంతకాలం క్రితం చూసుకుంటే నాకు చక్కగా మెంబర్షిప్స్ లో ఒక 10 మంది 15 మంది ఉండేవారు. వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రాబ్లం అయిపోయేంత వరకు ఉన్నారు. ప్రాబ్లం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు అంతే. తర్వాత మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. నేను మెంబర్షిప్ ఏం ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదండి. 89 రూపీస్ పెట్టాను. లేదు ఆ 89 రూపీస్ డైరెక్ట్ గా నాకు ఫోన్ పే గూగుల్ పే చేసినా కానీ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటది. సరే మళ్ళీ ఇట్లా అడిగిన కాడి నుంచి మళ్ళీ బెగ్గింగ్ బ్యాచ్ బొంగు పోషాను అని ఇలా పనికి మళ్ళీ కామెంట్లు పెడతారు. సరే ఏదేమైనప్పటికీ కూడా నేనైతే ఖచ్చితంగా చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే ఏమైతే అనే దాని గురించి ఒకసారి ఆలోచిస్తామండి. క్రెడిట్ కార్డ్ బిల్లు ఉంది, మీరు కట్టలేదు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఎందుకంటే ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నడిచేటువంటిది. వాళ్ళు ఫస్ట్ ఒక 90 డేస్ టైం ఇస్తారు. ఎవరైనా సరే ఒక 90 డేస్ అనేది టైం ఇస్తారు. 90 డేస్ తర్వాత ఏం చేస్తారంటే నోటీసులు పంపిస్తారు, మనకి కాల్ చేస్తారు. కాల్స్ చేస్తూనే ఉంటారు. కాల్స్ రెస్పాండ్ కానప్పుడు మనకి నోటీస్ అనేది పంపిస్తారు. నోటీస్ కనుక రెస్పాన్స్ కనుక రాకపోతే మాత్రం వాళ్ళు ఫర్దర్ గా ఇంటికి రావటం, ఇంటికి వచ్చేసి కూర్చోవడం, ఇట్లా చేసుకుంటూ అదొక లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అది ఒక పక్క సిబిల్ అనేది డ్యామేజ్ అవుతా ఉంటది. సిబిల్ బొక్కడిపోతుంది. సిబిల్ ఎటువంటివి ఉండదో మనకి ఫ్యూచర్ లో కూడా లోన్ రాదు. ఇదే విషయంలో కొంతమంది సెటిల్మెంట్ చేసుకుంటామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉందనుకోండి క్రెడిట్ కార్డు బిల్ అనేది. ఒక 20,000 30,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే మాకు అన్ని వర్తిస్తాయా అంటే మా సిబిల్ బాగుంటుందా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఈ సదరు లోన్ కంపెనీ ఏదైతే ఉందో లేకపోతే లోన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ కి మనం చెప్తాం అనమాట, అయ్యా నా పరిస్థితి బాగలేదు, నా సిచ్యువేషన్ లో నేను ఎటువంటి లోన్ కి అనర్హుడిని, దయచేసి నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది, నేను ఫ్యూచర్ లో కాదు ఇక మీదట ఏ బ్యాంక్ లో కానీ ఏ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నడిచేటువంటి సంస్థలో కానీ ఎటువంటి లోన్ తీసుకోవడానికి కూడా నేను అనర్హుడిని, దయచేసి నేను ఇంత మాత్రమే కడతాను అని చెప్పి డబ్బులు కట్టేసి మనం బయటకు వచ్చేస్తాం. తద్వారా ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మనకి ఎటువంటి బ్యాంక్ లో కూడా ఎటువంటి లోన్స్ అనేవి రావు. సెటిల్మెంట్ అయిపోయింది కదా మనం వేరే దాంట్లో తీసుకోవచ్చు అనేది మాత్రం మర్చిపోండి. అది మీ క్రెడిట్ లో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటది. అది క్లోజ్ కాదు. సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళ నుంచి థ్రెటనింగ్ కాల్స్ ఉండవు. వాళ్ళు మన మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు. అంతవరకే ఆప్షన్ అయితే ఉందండి. సెటిల్మెంట్ చేసుకుంటే సిబిల్ బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా మర్చిపోండి. ఇంకా వేరే దానికి వస్తే ఇక్కడ మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, ఈ 7 days లోన్ యాప్స్ లో తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారంటే టక 4-5 అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నారు. దాంట్లో ఆధార్ కార్డు, దీంట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు. వాడు టైం పెడతాడు. ఆ టైం వరకు అప్లికేషన్ ఉంచట్లా, డిలీట్ చేసి అవతల పడేస్తున్నారు. డిలీట్ చేసిన తర్వాత అది 1 రోజుకో 2 రోజుకో డబ్బులు పడతాయి. ఆ 1 రోజుకో 2 రోజుకో డబ్బులు పడిన తర్వాత నేను డబ్బులు పడ్డాయండి, నాకు అప్లికేషన్ లేదు, నేను ఎక్కడి నుంచి కట్టాలని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. చాలా మంది ఇదే రకంగా చేస్తున్నారు. యాడికి వెళ్ళి తీసుకొచ్చి కట్టేదండి, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి చెప్పేది. ఇంతవరకు నేను చూస్తూనే ఉన్నా, చాలా మంది ఇదే రకంగా చేస్తున్నారు. అసలు లోన్ అప్లికేషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు దాని గురించి చెక్ చేసి, యూట్యూబ్ ఉందిగా, అందరికీ ఫోన్లు వచ్చినాయిగా, ఒకసారి సెర్చ్ చేస్తే అది మంచిదా కాదా అని చెప్పేసి ఎవడో కూడా నాలాంటి వాడు పని పాట లేని ఖచ్చితంగా చెప్తాడు ఆ అప్లికేషన్స్ గురించి. చెప్పినప్పుడు దాని గురించి అది మంచిదా కాదా అని చెప్పి చూసుకొని అది డౌన్లోడ్ చేయకుండా ఉంటే ద బెటర్ వన్. అట్లా కాకుండా అవసరం గట్టెక్కితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చిన్నదైనా పెద్దదవని చివరికి వైన్ షాప్ లో బిల్లు కట్టడానికి కూడా ఈ 7 days అప్లికేషన్ లో లోన్ తీసుకుంటున్నారు అంటే ఇది నిజమండి. నేనేదో సోది కోసం చెప్పట్లేదు, ఇది ఉన్న వాస్తవం. ఈ వాస్తవానికి ఎవరైనా సరే తలదించాల్సిందే. ఇంకా మేజర్ గా చెప్పాలి అంటే 7 days లోన్ యాప్స్ కంటే కూడా
ఈ బ్యాంకింగ్ యాప్స్ అనేది చాలా ఎక్కువగా హెరాస్ చేస్తున్నాయి. అది వేటి ముసుగులో అంటే ఈ 7 డేస్ యాప్స్ ముసుగులోనే. యాక్చువల్‌గా ఇంతకుముందు కాంటాక్ట్ లిస్ట్‌కి ఫోన్ చేసేవాళ్ళు కాదు. ఏదైనా ఉంటే ఆ రిఫరెన్స్ నంబర్‌లకి కాల్ చేసేవాళ్ళు. ఆ రిఫరెన్స్ నంబర్‌ల తర్వాత ఏం జరిగేదంటే మన యొక్క అమ్మా, నాన్న, అక్క, చెల్లి ఇట్లాంటి ఫోన్ చేసేవాళ్ళు. తర్వాత నోటీసులు పంపించేవారు. ఇలా ఉండేది. ఇప్పుడు ఈ ఏవైతే బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయో మోబిక్విక్ కానీ, క్రెడిట్ బి గాని, నావీ గాని ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మన కాంటాక్ట్ లిస్ట్‌కి కూడా ఫోన్ చేసాం. ఫలానా వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. దానికి రిఫరెన్స్ నంబర్ మీరిచ్చారు. అతను కట్టకపోతే మీరు కట్టాలని చెప్పేసి ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్‌కి భయపెట్టేలాగా మాట్లాడి వాడిని మన మీద ఉసుగొల్పేలాగా చేస్తున్నారు. ఇది కూడా చాలా తప్పండి. ఎంత దరిద్రంగా చేస్తున్నారంటే అసలు లోన్‌లు ఇవ్వటమే బొక్క. సరే అసల ఇంకొక విషయం చెప్తాను మీకు. లోన్‌లు తీసుకోవడమే పెద్ద బొక్క. ఆ లోన్‌లు ఇవ్వడం పెద్ద బొక్క. దీంట్లో మన పరువు తీయటం ఇంకా పెద్ద బొక్క. ఈ బొక్కలన్నీ పక్కన పెడితే ఈ నా కొడుకులు ఏం చేస్తారంటే ఈ నావీ గాని, క్రెడిట్ బి గాని ఇవన్నీ కూడా ఒక పర్సన్‌కి ఒక 20,000 సాలరీ అండి. వాడు మొబిక్విక్‌లో లోన్ తీసుకుంటాడు, నావీలో లోన్ తీసుకుంటాడు, క్రెడిట్ బిలో లోన్ తీసుకుంటాడు, ఇంకా పనికిమాలిన దాంట్లో తీసుకుంటాడు, ఇంకో దాంట్లో తీసుకుంటాడు, ఇంకో దాంట్లో తీసుకుంటాడు. వీడికొచ్చే సాలరీ 20,000 వీడు కట్టాల్సిన ఈఎంఐ వచ్చేసరికి 30,000 ఎలా కడతాడండి? ఎలా ఇస్తారండి అసలు ఈళ్ళు లోన్‌లు? దానికంటూ ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, వీడు కట్టగలడా? లేదా? వీడికున్న సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఎంత? దాంట్లో వీడి ఖర్చులెంత పోతాయి? అనేది ఒకటికి 10 సార్లు చెక్ చేసుకునే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా సిబిల్ అప్డేట్ చేస్తున్నాడు కదా! ఒకరోజు లోన్ తీసుకున్నామంటే దానికి అనుగుణంగా వితిన్ 1 వీక్ లోనే సిబిల్ అప్డేట్ చేస్తున్నారు కదా! దాన్ని బేస్ చేసుకొని ఒక పర్సన్‌కి ఎంత సాలరీ, ఎన్ని లోన్స్ ఉన్నాయి, అతను కట్టగలడా? లేడా? అని ఒకటికి 10 సార్లు చూసుకొని ఒకవేళ ఒక లోన్‌లో ఒక 6 నెలల నుంచి, 7 నెలల నుంచి కడుతున్నాడు. ఆ టైమ్ టు టైమ్ కట్టాడా? లేదా? అంటే టైమ్ టు టైమ్ కట్టకపోతే ఎమ్మటే సిబిల్‌లో చూపిస్తది, రిఫ్లెక్ట్ అవుతది. ఎమ్మటే లోన్ ఇవ్వటం ఆపేస్తారు. అతను టైంకి కడుతున్నాడా? ఖచ్చితంగా కడితే ఈ లోన్ ఇస్తాడు. ఈ లోన్ ఇచ్చే ముందు కూడా అతని సాలరీ ఎంత? అతని ఖర్చులు ఎంత పోతున్నాయి? రూ. 20,000 సాలరీ అంటే ఆ రూమ్ రెంట్ ఎంత పోతుంది? ఓన్ హౌసా? నాన్ ఓనా? అనేది ఒకటి కాదు 10 చెక్ చేసుకొని లోన్స్ ఇస్తే ఒక ఫర్దర్‌గా ప్రాబ్లమ్ ఉండదు. ఒక లేడీ అండి. నేను ఈ కేస్ చూసింది కూడా ఒక ఆమె దగ్గర ఒక పెద్దావిడ. ఆల్‌మోస్ట్ ఒక 45-50 ఏజ్ ఉంటది. ఆమె అస్సలా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం నడిచే ప్రతి అప్లికేషన్‌లో లోన్ తీసుకుంది. ఆ సాలరీ వచ్చేసరికి 60,000 ఎంతో అంట సాలరీ. ఆ 60,000 రూపీస్ సాలరీకి అన్నిట్లో లోన్ తీసుకుంది. లోన్ తీసుకొని ఎలా ఎస్కేప్ కావాలంటే హౌ కెన్ ఐ అంటే ఎలా చెప్పగలను నేను ఆమెకి? మీరు ఇట్లా తీసుకున్నారు, అట్లా తీసుకున్నారు, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పడానికి కూడా నా దగ్గర నోరు లేదు. అది కొన్ని విషయాల్లో మేము ఎందుకు ఏలుదూర్చాం అంటే ఇదే 7 డేస్ యాప్స్‌లో అనుకోండి. మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. మేము ఏదైనా చేయగలం. వాటిని ఎలా తొక్కి పట్టిన తీయాలో అలా తీస్తాం. దానికి ఎవడడ్డొచ్చినా, ఎవడు కాల్ చేసినా, ఎవడు బెదిరించినా ఏక ముక్క బరాబర్. మీరు ఎటువంటి వాటిల గురించి ఫోన్ చేయాలనుకోండి. మొన్న భవిత చిట్ ఫండ్స్ కేస్ ఉంది. భవిత చిట్ ఫండ్స్‌లో ఒక ఆయన డబ్బులు కట్టాడు. ఆయన డబ్బులు కట్టి వసూలు చేసుకోలేకపోయాడు. అటువంటి వాటిలో అప్రోచ్ అయితే మేము దానికి ఏదైనా సపోర్ట్ చేయడానికి ఉంటది. మేము ఏదైనా తిరగటానికి ఉంటది. ఇప్పుడు మీరు లోన్ తీసుకొని నేను ఎగ్గొట్టాలి. ఏది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం దాంట్లో అంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం నడిచే అప్లికేషన్‌లో మేము లోన్ తీసుకున్నాము. దాంట్లో ఎగ్గొట్టాలి. దానికి మీ హెల్ప్ కావాలంటే నేను ఎక్కడికెళ్ళి చేసేది? ఏమని చేసేది? నేను చేయగలిగినంత వరకు మాత్రమే చేయగలను. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. మీరు హెల్ప్ చేస్తాననే కదా నంబర్ పెట్టింది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసి జస్ట్ 10 నిమిషాలు అవుతుందండి వీడియో స్టార్ట్ చేసి. వీడియో స్టార్ట్ చేసే 10 నిమిషాల్లో 4 మిస్డ్ కాల్. 4 మిస్డ్ కాల్. ఇట్లా ఎన్ని కాల్స్ అంటే 3,000 లోన్ తీసుకున్నాం, 5,000 లోన్ తీసుకున్నాం, 9,000 లోన్ తీసుకున్నాం. ఇదే సెక్టార్ తీసుకునే ముందు ఆ బుద్ధి అడిగిపోయింది నాకు అర్థం కావట్లేదు. దయచేసి మళ్ళీ ఈ విధంగా మాట్లాడితే నువ్వెవడరా మమ్మల్ని అంటారు. వాస్తవంగా ఇది మీరు మీతో పోయేది కాదు. మీ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. దయచేసి ఇటువంటి వాటిలో వేలు పెట్టొద్దు. ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులు ఏం చేస్తారంటే మీరు తీసుకోండి ఎలా ఎస్కేప్ కావాలో నేను చెప్తా అని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా మీకో తలనొప్పి. తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయమని చెప్పండి. అంతేగాని తీసుకోండి నేనేదో పీకేస్తానని మాత్రం చెప్పొద్దు. వీలైనంత వరకు కూడా ఇటువంటి అప్లికేషన్‌కి దూరంగా ఉండండి. ఈ 7 డేస్ లోన్ యాప్స్ అంటారా? వాడు ఏమి పీకేయలేడు. వాడు మన పీకేది ఏమీ లేదు. అస్సలు మనల్ని వాడు ఇంటుకు ముక్కు కూడా ఏం టచ్ చేయలేడు. ఎందుకంటారేమో, మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో, ఎప్పుడైతే అవతలోడు కాల్ చేసినప్పుడు "అరేయ్! నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో" అని మనం ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో, మన భయం పడట్లేదని వాడు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో, మనల్ని బెదిరియటం వల్ల వాడికి ఎటువంటి ఉపయోగం లేదని వాడు అనుకుంటాడో,
అప్పుడు మీరు ఖచ్చితంగా సేఫ్ అవుతారు. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అరే ఫాల్తుగా నువ్వు ఏం పీక్కుంటావో పీక్కోవద్దు, క్యా కలదు కర్దో మే దేఖ్ అని చెప్పేసి మాట్లాడగలిగితే, ఆ ధైర్యం మీలో ఉంటే ఖచ్చితంగా అలాంటి అవసరం ఎవరికి ఉండదు. ఎటువంటి లోన్ తీసుకున్నా సరే, అంటే నేను ఓన్లీ 7 డేస్ యాప్స్ గురించి మాత్రమే చెప్తున్నానండి. మళ్ళీ మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం తీసుకున్న, ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించే లోన్ యాప్స్ లో ఏలు పెట్టి నేను ఇట్లా అట్లా అంటే మాత్రం నా వల్ల అయితే కాదు, ముందే చెప్తున్నాను. దీనికంటూ ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ప్రణాళిక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా చేస్తా, ఎట్లా పడితే అట్లా అవుతుంది అంటే మాత్రం అది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. 7 డేస్ లోన్ యాప్స్ లో తీసుకున్న వాళ్ళు మాత్రమే కాస్త ఎక్కువగా ఉంది. మీకు ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మాత్రమే కాల్ చేయండి. నెంబర్ ఉంది కదా అని చెప్పేసి ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయొద్దు. ఓన్లీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకే కాల్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. అది కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేసిన వాళ్ళు, ఎవరైతే కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు, ప్లస్ ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు, అంటే మీన్ లాట్ ఆఫ్ అమౌంట్ అయిపోయి ఇబ్బంది పడే వాళ్ళు, వీడియో అర్థం కానటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అంతకుమించి వేరే వాళ్ళైతే కాల్ చేయొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.